యాక్టింగ్ అయితే అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. విజువల్స్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎగ్జిక్యూషన్ కొంచెం పువర్, కాకపోతే సెకండ్ హాఫ్ అంతా కవర్ చేసేసాడు. సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. నాకు అలా అనిపించలేదు. లాస్ట్ 5 క్లైమాక్స్ అయితే అద్దరిపోయింది. లాస్ట్ ట్విస్ట్ అయితే అసలు పార్ట్ 2కి మంచి స్టార్టింగ్ అనమాట. కానీ థియేటర్స్లోనే థియేటర్స్ ఇవ్వలేదు. ఎలా మార్కెట్ అనవసరంగా పడిపోతుంది. కానీ చాలా చాలా బాగుంది. ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్లో బాగుంది, ఫస్ట్ హాఫ్లో బాగాలేదు. చాలా బాగుంది, సూపర్ హిట్. ఎంకరేజ్ చేయండి. విజువల్స్ చాలా బాగున్నాయి. అక్కడ అరుపులే ఉన్నాయండి, డైలాగ్స్ ఏం లేవు. కంగువా చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్యామియో రోల్ క్లైమాక్స్లో ఉన్నది. అది మనం విక్రమ్ మూవీలో రోలెక్స్ ఎంట్రీ ఎలా ఉందో అలాంటి ఒక క్యామియో రోల్ ఉంది ఇందులో. చాలా బాగుంది. ఫైట్ సీన్స్ యాజ్ యూజువల్, సూర్య ఫైట్ సీన్స్ అంటే ఎంత బాగుంటాయి మన అందరికీ తెలిసిందే. చాలా బాగుంది. బాబీ డియోల్ రోల్ కూడా చాలా బాగుంది. లైక్ బాగా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్యామియో రోల్ అని చెప్పొచ్చు. క్యామియో రోల్ మనం ఎప్పుడు చూడని విధంగా లైక్ చాలా ఇంట్రెస్టింగ్. మనం క్యామియో రోల్ ఏదైతే మూవీలో చూస్తామో దానికి సంబంధించి మొత్తం పార్ట్ 2 ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 9. అన్న కంగువా ఇప్పుడు జస్ట్ చూసి వచ్చిన అన్న, సూపర్గా ఉందన్న సినిమా. అందరూ చూడొచ్చు, అందరూ ఎంజాయ్గా చేయొచ్చు. అసలు గొర్రె పండుగ, ముసలమ్మ పండుగ నెక్స్ట్ ఉంది. ఇంకా సూపర్గా ఉంది, చూడొచ్చు అన్న సినిమా. మాస్ లుక్ అండ్ వామో రాక్షసుడు ఆ సినిమాలో. మెయిన్ కాన్సెప్ట్ ఏంటన్నా అసలు? ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అసలు మనకి ఏ విధంగా ఇస్తుంది? ఇది 174 and 2024 మధ్యలో జరిగే ఒక స్టోరీ అన్న. ఇది ఆది మానవ స్టోరీ. అప్పుడు సూర్య అండ్ ఒక సినిమాలో చూడాలని 174 and 2024లో జరిగే ఒక ఇది స్టోరీ ఉంది. సూపర్గా నచ్చింది అన్న స్టోరీ. కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్ ఉంది. ఆది మానవలో ఇది ఫారెస్ట్లో ఒక ఫైట్ ఉందన్న, సూపర్గా ఉందన్న. ఫైట్స్ కానీ బాబీ డియోల్ మాత్రం చింపి పడేసిండు. హైలైట్ సీన్ అన్న క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ కోసం కార్తీక్ కోసం అంటే సాంగ్స్ బీజిఎం బోరింగ్ అనిపించదు అన్న. సాంగ్స్ బీజిఎం ఇది తీసుకుపోతుంది సినిమాని. ముందు ఏమవచ్చు ఏం లేదని అందరూ వచ్చి థియేటర్లో చూడండి. సినిమా మంచిగా ఉందన్న, మంచి స్టోరీ.